అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము చికెన్ ఉర్లగడ్డ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతో కుర్మా చేసాను చపాతీలోకి. సూపర్గా ఉంది. చూసారు కదా, చూడడానికి అయితే ఏమేమి ఉందో. చేయడం కూడా చాలా ఈజీ. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు వచ్చేయండి ఆలస్యం మన వీడియోలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక 3 చెంచాల నూనె అండి. ఈ నూనె అయితే మనం లాస్ట్ వీడియోలో చికెన్ పౌడర్ ఫ్రై చేసాం కదా, ఆ నూనె. ఈ నూనె ఎక్కువ రోజులు పెట్టుకోకూడదండి, మనం వెంటనే చేసేయాలి ఒక 2 రోజుల్లో. నేను లాస్ట్ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా చాపర్లు వేసి కట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే తీసుకొని సన్నగా కడుచుకుని వేసుకున్నాను. ఇది మనకు బాగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటాం, పచ్చివాసన పోయి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లగడ్డ అలాగే మనకు చికెన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎర్రగడ్డ అయితే బాగా మగ్గాయి కదా. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటాలని చాపర్లు వేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము. ఇది టేస్ట్ అయితే బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీలోకి కానీ అన్నంలో కానీ సంకటికి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు ఎర్రగడ్డలు టమాటో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్పూన్తో 2.5 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను చికెన్ అయితే 700 గ్రామ్ తీసుకున్నానండి. మనకు అల్లం తెల్లగడ్డ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నూనె అయితే కొంచెం దీనికి ఎక్కువగానే పడుతుంది, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది చికెన్ కానీ ఉర్లగడ్డ కానీ. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనము గరం మసాలా కదా, పట్టా లవంగాలు యాలకుల పొడిని ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను. ఈ స్పూన్తో మనకి మసాలా పడితేనే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది మసాలాలో. ఇది కూడా ఒక సెకండ్ లాగా వాసన మొత్తం పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్న 700 గ్రామ్ చికెన్ ఉంది కదా, అది మొత్తం వేసేసి మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలి. నేనైతే ముక్కలు మీడియం సైజులో కట్ చేయించుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం బాగా కడాయిలో 4 పక్కలు కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అలాగే పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి పసుపు మొత్తం మసాలాలు అలాగే చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు చికెన్లో ఏది వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ అందులో ఉర్లగడ్డ అనేది ఆలుగడ్డ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మన చికెన్ అనేది బాగా కుతకుతలాడుతుంది. దీన్ని మళ్ళీ బాగా 4 పక్కలు అయితే కలుపుకుందాము. మనకు ఇలాగే ఒక స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే పొడి మసాలాలు వేద్దాము. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 700 గ్రామ్కి లెక్క అండి ఇది, దాని తగ్గట్టుగానే దాని క్వాంటిటీగా వేసాను. ఇప్పుడు ఒక్క 2 సెకండ్ల లాగా మన పొడి మసాలాలు వేసాం కదా, అది మొత్తం చికెన్లో బాగా మసాలాలో పట్టేలాగా కలుపుకుందాము. స్టవ్ని అయితే నేను మీడియం నుంచి లో ఫ్లేమ్కి కొంచెం మధ్యలో పెట్టాను. ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి 2 నిమిషాల తర్వాత చూసారు కదా, మన చికెన్ అయితే బాగా పైన నూనె అయితే వచ్చింది. మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యి మనకి ఈ ప్రాసెస్లోనే చికెన్ అనేది ఒక 50% వరకు బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా 50% ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఒక మీడియం గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాము. ఎందుకంటే మనం కుర్మా అన్నాం కదా, కుర్మాలా గట్టిగా ఉంటుంది. మనకు చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది ఇది కాంబినేషన్. ఇది మనకు గట్టిగా ముద్దలా రావాలి కాబట్టి గ్రేవీ అనేది ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళలోనే మనము చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది. 50% అనేది మసాలా అనేది మనకు బాగా ఉడికేటప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 పచ్చిమిరకాయలని నిలువుగా కోసుకొని దీంట్లో వేసుకుని వేద్దాము. ఈ పచ్చిమిరకాయలు కూడా మనము తినేటప్పుడు అక్కడక్కడ నంచుకుంటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మసాలాలో మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. మనకు కొత్తిమీర లాస్ట్లో పడడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగానే వేసామంటే దాని ఫ్లేవర్ అయితే మనకు రాదు, మొత్తం కరిగిపోతుంది మన ఎర్రగడ్డ అట్లే టమాటాల్లో. ఇప్పుడు మొత్తం కలుపుకునేసి ఒక్క 3 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 3 నిమిషాల తర్వాత చూసారు కదా, మన మసాలా అనేది బాగా ఉడుకుతుంది. ఈ టైంలో ఏం చేయాలంటే ఒక 2 మీడియం సైజు ఉల్లగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉల్లగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు మన చికెన్ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లగడ్డ వేసాం కదా, అది ఉడకడానికి ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 2 నిమిషాల తర్వాత మన చికెన్ ఉల్లగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్తానంటే మీరే ఆలోచించండి ఎంత బాగుంటుందో. తప్పకుండా ట్రై చేయండి దీన్ని. ఇప్పుడు మనం మూత తీసిన తర్వాత మన చికెన్ ఉల్లగడ్డ కర్రీని 4 పక్కల అయితే కలుపుకుందాము. అసలు సువాసన అయితే గుమ్మలాడుతుందండి. ఇది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. లాస్ట్ వరకు దీన్ని తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంచి రెసిపీ అయితే మీరు చేయగలుగుతారు. చూసారు కదా, మన ఉల్లగడ్డ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కర్రీ అయినా అనవచ్చు, మీరు కుర్మా అనవచ్చు, థిక్ గ్రేవీ కూడా అనవచ్చు. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఫైనల్ టచ్గా మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం ముందు ఒక హాఫ్ నిమ్మకాయని బాగా పిండేయాలి. ఈ నిమ్మకాయ రసం పడడం వల్ల మనకు ఆ గ్రేవీలో ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకునేసి స్టవ్ని అయితే మనము ఆఫ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.